ఎవరినైనా మన మనసులో ఎక్కువ పెట్టుకుని మనం ఫీల్ అవుతున్నాం అనుకోండి, ఆడి ఎదగడు, మనము ఎదగడం. అలాంటి వారిని మనం చూసినట్టు అలా వదిలేయండి. ఆడికి పెద్ద పనిష్మెంట్ ఏంటి చెప్పిన, మనం ఎదుగుతాం, ఆడు అక్కడే అలాగ ఉంటాడు, చూసి చూసి చస్తాడు. ఇంకెంతకన్నా పనిష్మెంట్ ఉందో చెప్పండి. ఈ మెథడ్ మనం ఫాలో అవుతాం. ఏడ్చే వాళ్ళని ఆడనివ్వండి, కుళ్ళిపోయేవారిని కుళ్ళిపోనివ్వండి, మచ్చరపడేవారిని మచ్చరపడినివ్వండి, అనేవారిని అన్నివ్వండి. వాళ్ళందరికీ సమాధానం మనం జీవవృక్షముల నీతి ఫలములతో ఎదగడమే వాడికి పెద్ద పనిష్మెంట్. కాబట్టి దేవుని పిల్లారా, కంగారు పడాల్సిన అవసరం లేదు. పనికి మాలిన మాట్లాడిన మాటలు మనం అసలు గుర్తించుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. బురద పడినప్పుడు కడుక్కోవడానికి చూడాలి తప్ప, బురద పడింది దాన్ని ఎలాగెలా తోముతాను అనుకుని ఇంకా బురద అవుతుంది. అది బురద ఆరనిస్తాం, కడిగేస్తాం, పోతాం. అయిన గాయం ఎప్పటికైనా మానక పోదు. జాగ్రత్త.